Okay, hi students, how are you? Today we are going to have a quick introduction of 8 parts of speech in the English language. You already learned a lot of things about parts of speech in your lower sections. But in this video, I am going to give you again a quick and concise introduction about the parts of speech. Okay, parts of speech. What are parts of speech? You came to know about parts of speech many a time in your lower sections. Once again, I am going to remind you what they are. Now, parts of speech. The first parts of speech is noun. What is a noun? You know that noun is the name of a person, thing, or place, or an idea. Like that, we are going to discuss all the 8 parts of speech in a nutshell in this video. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8ని కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకుంటాం. తర్వాత వీడియోలలో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ నుంచి కూడా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి కొంతమంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక మంచి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో మేము కొంచెం తెలుగు కూడా యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో తెలుగును కూడా యూజ్ చేస్తూ ఉంటాను. బట్ దట్ డజంట్ become an abstraction for the students of English mediums. Okay, now let us read one by one. Noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction, and the last one is interjection. These are 8 parts of speech that you already learned in your lower sections. Now I am going to give you 2 examples. Okay, what are those 2 examples? Just you look at the chart. The first example is I want to go out now. Observe this sentence. I want to go out now. In this sentence, you have I want to go out now. 1, 2, 3, 4, 5, 6 words are there. Can you identify the word now? Which part of speech does it belong to? Okay, now, what is it? Is it a noun? Is it a pronoun? Is it an adjective, verb, preposition, conjunction, interjection? I think already you are having something in your mind. మీ మైండ్లో ఏదో ఆలోచన వస్తుంది. ఇక్కడ ఐ వాంట్ టు గో అవుట్ నౌ, ఈ 6 వర్డ్స్ నేను రాశాను. అంటే ఇవన్నీ కలిపి ఒక సెంటెన్స్ అయింది. కానీ ఈ సెంటెన్స్లో ఈ నౌ అన్నది ఏమిటి అని మీకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఇది తెలియాలంటే ఖచ్చితంగా గ్రామర్లో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియకపోతే మీరు చెప్పలేరు. ఓకే, సెకండ్ సెంటెన్స్ చూద్దాం. రామ్ అండ్ రాబర్ట్ ఆర్ మెరీలీ ఎంజాయింగ్ దే టైమ్. రామ్ అండ్ రాబర్ట్ ఆర్ మెరీలీ ఎంజాయింగ్ దే టైమ్. రామ్ అండ్ రాబర్ట్ ఇద్దరు కూడా వాళ్ళ టైంని చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఇందులో ఇప్పుడు నేను మరి మెర్రీలీ అనే వర్డ్ని అండర్లైన్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ మెరిలీ అన్న వర్డ్ నౌన్ నుంచి ఇంటర్జెక్షన్ వరకు ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? ముందు నేను దీని ఆన్సర్ చెప్పిన తర్వాత దాన్ని మీరు తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ నౌ అన్నది మనకు ఇది ఒక యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, సాధారణంగా మనకి చూడగానే కొన్ని వర్డ్స్ చూడగానే ఓహో ఇది నౌన్ ఇది ప్రొనౌన్ అని వెంటనే మనకు ఐడియా వస్తుంది. అంటే అందులో గ్రామటికల్ పార్ట్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది, మనకు తెలిసిపోతుంది వెంటనే. కానీ కొన్ని వర్డ్స్ అసలు వెంటనే మనకు ఐడియా రావు. ఇప్పుడు మెరిలీ ఉందనుకోండి, దిస్ మెరిలీ ఈజ్ ఆల్సో అన్ అడ్వర్బ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అన్ అడ్వర్బ్. నౌ what about this noun and? This and is a conjunction. Okay, why is it a conjunction? Because this and joins Ram and Robert. రామ్ అనేది ఒక పేరు కదా, పేరు అంటే ఏంటి? నౌన్. రాబర్ట్ కూడా పేరే, అంటే అది కూడా నౌన్. అంటే రెండు నౌన్స్ని, అంటే రెండు వర్డ్స్ని అది జాయిన్ చేయడానికి ఉపయోగపడింది కాబట్టి అది మనకి ఏమవుతుంది? ఒక కంజంక్షన్ అవుతుంది. కానీ మెరిలీ అన్నది మాత్రం యాడ్వర్బ్ అవుతుంది. ఎవ్రీ సెంటెన్స్, ప్రతి సెంటెన్స్లో కూడా మనం ఒక్కొక్క వర్డ్ని మనం బయటికి తీస్తే అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుందో కూడా మనం చెప్పడానికి ట్రై చేయొచ్చు. నౌ లెట్ us discuss them in detail. Now nouns. Now we are discussing nouns. What are nouns? Nouns అంటే ఏంటి? నౌన్స్ అంటే పర్సన్స్, మనుషులు, అలాగే ప్లేసెస్ అంటే ప్రాంతాలు, ప్రదేశాలు, అలాగే థింగ్స్. థింగ్స్ అంటే ఏంటి? వస్తువులు, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. అలాగే ఐడియాస్. ఐడియాస్ అంటే అర్థం ఏంటి? అంటే మన మనసులోకి మనకు అర్థమయ్యే విషయాలు, మనకు మాత్రమే తెలుస్తాయి కానీ కళ్ళతో కనపడవు అవి. అలాంటి వాటిని కూడా మనం నౌన్స్గా చెప్పవచ్చు. అలాంటివి కొన్ని ఐడియాస్ ఉన్నాయా మీకు ఏమైనా? ఐడియా అన్న వర్డ్ కూడా అది కూడా ఒక నౌనే. అలాగే విజ్డమ్, జ్ఞానము. చూడండి ఇక్కడ కొంచెం నేను ఇక్కడ కొన్ని రాశాను. పర్సన్స్, రామ్, రాబర్ట్, రహీమ్, జాన్, బాయ్, కింగ్, సర్వెంట్, ఇవన్నీ కూడా నౌన్సే. అలాగే ప్లేసెస్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, విలేజ్, టౌన్, ఫారెస్ట్, ఇవన్నీ కూడా ప్లేసెస్. అంటే నౌన్స్ అంటే ఏమవుతాయి? మనుషులు, ప్రదేశాలు. అలాగే థింగ్స్ అంటే వస్తువులు. థింగ్స్, ఇక్కడ వస్తువులు అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్. అంటే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. ప్రాణంతో ఉన్నవి, ప్రాణంతో లేనివి చాలా ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పెన్ ఉంది, ల్యాప్టాప్ మీద వాడేటువంటి పెన్ ఉంది, దీనికి ప్రాణం లేదు. సో ఇట్ ఈస్ ఎ నాన్ లివింగ్ థింగ్. అయినా కూడా ఇది ఒక ఆబ్జెక్ట్, కాబట్టి ఇది ఒక నౌనే. అలాగే బోర్డ్, బాక్స్, డోర్, కంప్యూటర్, చైర్, ఆల్ దీస్ కమ్ అండర్ థింగ్స్. ఐడియా, hope, truth, wisdom, joy, dream, belief, misery, all these come under ideas. Now example, Shivaji was a great king. Shivaji was a great king. Okay, Shivaji was a great king means what? Shivaji means it is a noun. King, the word king is also another noun. Okay, it is also a noun, but it is a common noun. When we are discussing the types of nouns, I will explain all those types of nouns in detail in our next video. Okay, now let us go to the second concept, that is pronoun. Now what are pronouns? In your lower sections you will learn about pronouns. Pronoun is a word used in place of a noun. In place of a noun అంటే ఏంటి? మనం ఎక్కడైతే నౌన్ వాడాలో దానికి బదులుగా మనం ప్రొనౌన్ వాడతాం. ఎగ్జాంపుల్, ఐ, వి, యూ, షీ, ఇట్, అవర్, దెమ్, హూ, ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. తెలుగులో కొంతమంది వీటిని సర్వనామాలు అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్స్, షీ హర్ట్ హర్ సెల్ఫ్. షీ హర్ట్ హర్ సెల్ఫ్. ఇక్కడ షీ అన్నది ఒక ప్రొనౌన్. ఓకే, షీ అన్నది ఏమవుతుంది? ఒక ప్రొనౌన్ అవుతుంది. అలాగే హర్ సెల్ఫ్ అన్నది కూడా ఉంది సారా, ఇది కూడా ఒక ప్రొనౌనే. హర్ సెల్ఫ్ కూడా ప్రొనౌనే. మరి హర్ సెల్ఫ్ ఎందుకు ప్రొనౌన్ అవుతుంది అని తెలియాలంటే మనం
టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అన్నప్పుడు ఆ విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హూ ఈజ్ దేర్ ఎట్ ద డోర్? ఆ డోర్ దగ్గర ఎవరు ఉన్నారు? ఇక్కడ మనకి ఎక్కడ ప్రొనౌన్ ఉందో మీరు కనిపెట్టే ఉంటారు. ఇక్కడ హూ, ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కాబట్టి హూ అనేది ఏమవుతుంది? ఒక ప్రొనౌన్ అవుతుంది. కాబట్టి ఒక సెంటెన్స్లో ఎక్కడ ప్రొనౌన్ ఉంది, ఎక్కడ అడ్వర్బ్ ఉంది, ఎక్కడ అడ్జెక్టివ్ ఉంది అని మనం కళ్ళతో చూడగానే, అంటే బై ఇన్స్పెక్షన్ కళ్ళతో చూడగానే మనం కనిపెట్టాలంటే మనం కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నౌ లెట్ us go to the verb part. వెర్బ్ అంటే ఎన్నోసార్లు విన్నారు కదా మీరు. వాట్ ఈస్ అ వెర్బ్? వెర్బ్ ఇస్ అన్ యాక్షన్ వర్డ్. అంటే యాక్షన్ అంటే ఏంటి? ఒక పని, వర్క్, యాక్టివిటీ. మనం చేసే ప్రతి పని కూడా యాక్టివిటీ. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో పనులు చేస్తాం. ఆల్ దీస్ ఆర్ verbs. All these are action words. For example, sing, dance, speak, eat, drink. Be. This is also a verb. When you are discussing verbs, we will take that. See, watch, go, come, write, erase, jump, sleep. All these are verbs. Example sentences. I hate his rude behavior. In this sentence, you have got one verb, hate. అతని యొక్క మూర్ఖ ప్రవర్తనను, లేకపోతే అతని యొక్క రూడ్, అసహ్యకరమైన ప్రవర్తనను నేను అతని ప్రవర్తన వల్ల నేను అతను అసహించుకుంటున్నాను అని చెప్పేటప్పుడు హేట్ అనే వెర్బ్ వాడాము మనం. ఓకే, అలాగే ఈ సెంటెన్స్ చూద్దాం. హీ ఈజ్ ఎ గుడ్ టీచర్లో కూడా ఒక వెర్బ్ ఉంది. అది ఈజ్ అనే వెర్బ్ కనబడుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ లెట్ us go to the part adverb. వాట్ ఈజ్ adverb? వెరైటీగా ఉంది కదా. పక్కన adverb. ఇందాక వెర్బ్ డిస్కస్ చేస్తాం, ఇప్పుడు adverb డిస్కస్ చేస్తున్నాం. adverb అంటే ఏంటి అంటే, ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ వెర్బ్, adverb. దిస్ adverb ఈజ్ సిమిలర్ టు వెర్బ్ ఇన్ స్పెల్లింగ్లో దగ్గరగా ఉంది కదా. వెర్బ్, adverb అంటే అర్థం ఏంటి? వెర్బ్ గురించి డిస్కస్ చేసేది adverb. ఇంచుమించు ఇది adverb. అంటే దీని అర్థం ఎలా ఉంటుందంటే, ఆ వెర్బ్ అనే వర్డ్కి సంబంధించి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది అన్నమాట ఇది. ఓకే, adverb అంటే ఏమిటో ఒక సింగిల్ లైన్ డెఫినేషన్ తీద్దాం. adverb modifies a verb, an adjective or another adverb. కొంచెం adverb విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. adverb అంటే ఏంటంటే, ఒక సెంటెన్స్లోని ఉన్నటువంటి ఒక అడ్జెక్టివ్ను కానీ, ఒక వెర్బ్ను కానీ, ఇంకొక యాడ్వర్బ్ను కానీ ఇది మోడిఫై చేస్తుంది. ఏంటి మోడిఫై అంటే ఏంటి మీనింగ్? మోడిఫై చేయడం అంటే కొంచెం చేంజ్ చేస్తుంది, ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. ట్రయింగ్ టు గివ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మోడ్ ఆఫ్ యాక్షన్. ఒక యాక్షన్, ఒక వెర్బ్, ఒక యాక్టివిటీ ఎలా జరుగుతుందో ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది అనమాట. అయితే కొన్ని యాడ్వర్బ్స్ని మనం కళ్ళతో చూడగానే కనిపెట్టవచ్చు. ఎక్కువ యాడ్వర్బ్స్కి లాస్ట్ LY అని వస్తుంది. అయితే ఒక వర్డ్లో చివర LY వచ్చినంత మాత్రాన అది యాడ్వర్బ్ అని మనం కన్ఫర్మ్ చేయలేం, కానీ మ్యాక్సిమం అది మాత్రం యాడ్వర్బే అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్లోలీ, క్లియర్లీ, వైజ్లీ ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్సే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. షీ ఈట్స్ స్లోలీ. ఆమె మెల్లగా తింటుంది. షీ ఈట్స్ స్లోలీ అంటే ఏంటి? అక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. షీ ఈట్స్ స్లోలీ. స్లోలీ, దిస్ ఈజ్ యాడ్వర్బ్. వాట్ డస్ ఇట్ ట్రై టు మోడిఫై? ఆమె మెల్లగా తింటుందట. మెల్లగా తినేటువంటి గుణం ఉంది ఆమెకు. అంటే అర్థం ఏంటి? ఈటింగ్ అనేది ఆమె ఎలా చేస్తుందంటే మెల్లగా చేస్తుంది అని చెప్తుంది అనమాట. అంటే ఈట్, వాట్ డస్ దిస్ వర్డ్ ఈట్? దిస్ ఈజ్ ఏ, ఎక్స్క్యూజ్ మీ, ఓకే, దిస్ ఈజ్ ఏ వెర్బ్. Okay, this is a verb. So this verb eat is added to another word slowly. So this word slowly
ట్రైస్ టు టెల్ సంథింగ్ అబౌట్ వెర్బ్. కాబట్టి ఈ స్లోలీ అన్నది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. అంటే యాడ్వర్బ్ ఎప్పుడు కూడా వెర్బ్ గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది. మామూలుగా షీ ఈట్స్ అని చెప్పొచ్చు, ఆమె తింటుంది. కానీ ఎలా తింటుంది? షీ ఈట్స్ స్లోలీ అని చెప్తుంది అనమాట. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్నటి రోజు. ఇది టైం చెప్తుంది. కలుసుకున్నాను మా ఫ్రెండ్ని, కానీ ఎప్పుడు కలుసుకున్నాను? నిన్న కలుసుకున్నాను. అంటే ఈ కలుసుకోవటం అన్నది, అంటే ఈ మీటింగ్ అన్నది ఎప్పుడు జరిగింది? వెన్, నిన్న. కాబట్టి నిన్న, మొన్న, ఇవాళ, ఇప్పుడు అని చెప్పే వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బే అవుతాయి. ఓకే, నెక్స్ట్ యాడ్జెక్టివ్. లెట్ us discuss adjectives. What are adjectives? Adjectives describes nouns and pronouns in sentences. Adjectives అంటే ఏమిటో కాదు, ఒక సెంటెన్స్లో ప్రతి సెంటెన్స్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది కదా. ఆ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉన్న ఆ వర్డ్ని కొంచెం వివరంగా మాట్లాడుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ ఏ బాయ్ అన్నాం అనుకోండి. లెట్ us take this sentence, Ram is a boy. So here the noun is Ram. But in this sentence we are not discuss anything about the quality of Ram, the behavioral traits of Ram. ఇతని లక్షణాల గురించి మనం ఏం డిస్కస్ చేయట్లేదు. రామ్ అంటే అతను ఒక అబ్బాయి, అతను ఒక బాలుడు అని చెప్తున్నాం. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్, రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. నౌ we are adding something to the noun Ram. We are discussing the behavior of Ram. గుడ్ అని చెప్తున్నాం. అంటే రామ్ అనేటువంటి వర్డ్ నౌన్ అయితే గుడ్ అనేటువంటి వర్డ్ యాడ్జెక్టివ్. అంటే ఈ యాడ్జెక్టివ్ ఎప్పుడు ఏం చెప్తుందంటే ఈ నౌన్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అనమాట. మనం రోజు ఎన్నో రకాల వర్డ్స్ మాట్లాడతాం. గుడ్, బ్యాడ్, షార్ట్, వైజ్, ఇంటెలిజెంట్, బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ అపియరెన్స్ లేకపోతే బిహేవియరల్గా మాట్లాడతాం, ఎన్నో విషయాలు మాట్లాడతాం. అలాగే బాగుంది అంటాం, అలాగే ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయని మాట్లాడతాం. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. సెంటెన్స్లో చూడండి, మై ఫాదర్ హ్యాజ్ ఎ ఫైన్ కార్. కొంచెం అటువైపు చూడండి, మై ఫాదర్ హ్యాజ్ ఎ ఫైన్ కార్. మా నాన్నగారి దగ్గర కార్ ఉంది. మై ఫాదర్ హ్యాజ్ ఎ కార్ అంటే సరిపోతుంది, కానీ ఫైన్ కార్ అంటున్నాం అంటే మంచి కార్ ఉంది అంటే ఇక్కడ ఫైన్ అన్న వర్డ్ మనకి యాడ్జెక్టివ్ అవుతుంది, క్వాలిటీ చెప్తుంది అది, అంటే బాగుందా బాగాలేదా అన్న విషయం. సెకండ్ సెంటెన్స్, వీ హ్యావ్ లిటిల్ ఫుడ్ ఇన్ ద ఫ్రిడ్జ్. మాకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కొంచెమే ఫుడ్ ఉంది, ఎక్కువ ఆహారం లేదు. లిటిల్, ఈ లిటిల్ అన్నది అంటే కొంచెమే ఉంది, ఎక్కువ లేదు, కొంచెం, ఎక్కువ, తక్కువ అన్న వర్డ్స్ కూడా అవి కూడా మనకి ఏమవుతాయి, అవి కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. అంటే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట చెప్పడం యాడ్జెక్టివ్స్ అంటే. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్, సావిత్రి హ్యాస్ 10 కార్స్. సావిత్రి గారి దగ్గర 10 కార్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10, 5, 6, 3, 2 అని చెప్తాం కదా. అవి కూడా అంటే నెంబర్స్గా మాట్లాడతాం కదా, అవి కూడా మనకి ఏమవుతాయంటే మనకి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా విశేషాల గురించి చెప్పేది. నెక్స్ట్ ప్రిపోజిషన్. వాట్ ఆర్ ప్రిపోజిషన్స్? చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ప్రిపోజిషన్స్ గురించి మీరు విన్నారు కదా. ప్రిపోజిషన్స్ అంటే విభక్తులు అంటాం మామూలుగా మనం తెలుగులో, ఎన్నోసార్లు మీకు తెలుగు గ్రామర్లో చెప్పే ఉంటారు. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ which is used before a noun or pronoun to show place, time and direction. అంటే ప్రిపోజిషన్ అంటే ఒక సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా ఏ కనెక్షన్ చెప్తుందంటే ఒక నౌన్కి ప్రొనౌన్కి ఓకే ఉన్నటువంటి, అంటే నౌన్కి ప్రొనౌన్కి ప్లస్ ఆ మిగతా పార్ట్స్కి ఉన్న రిలేషన్ని చెప్పేదే ఒక ప్రిపోజిషన్. రిలేషన్షిప్ అంటాం అన్నమాట. ఎలా ఎగ్జాంపుల్ చాలా ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి ఎన్నో విన్నారు మీరు. ఆఫ్ ఉంది, అది ఒక ప్రిపోజిషన్. విత్ ఉంది, ఇది కూడా ఒక ప్రిపోజిషన్. అలాగే టు ఉంది, ఇది కూడా ఒక ప్రిపోజిషన్.
చాలా ఉన్నాయి. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ కూడా ఉన్నాయి. ఓకే, అవుట్, సమ్టైమ్స్, ఇన్, ఇంటూ, ఓకే, బై, all these are prepositions. Examples: the child ran across the road. చిన్న పిల్లాడు రోడ్డుకి అడ్డంగా పరిగెత్తాడు. ran across. across అన్న వర్డ్ ఉంది సరే, అది కూడా ఒక ప్రెపోజిషన్. ఓకే, across. నెక్స్ట్, మై సిస్టర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇక్కడ ఫ్రమ్ అనేది ఉంది సరే, అది కూడా ఒక ప్రెపోజిషన్. మరి ఏ కనెక్షన్ చెప్తుంది ఇక్కడ? సఫరింగ్ అండ్ ఫీవర్, ఈ రెండింటికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే ఫ్రమ్ అనాలి. అలా ఇంకొక ఎగ్జాంపుల్, షీ సిట్టింగ్ ఆన్ ది ఫ్లోర్ అని ఉందనుకోండి. షీ సిట్టింగ్ ఆన్ ది ఫ్లోర్. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాస్తాను. షీ సిట్టింగ్ ఆన్ ది ఫ్లోర్. ఇక్కడ చూడండి, సిట్టింగ్, దిస్ ఈజ్ ఎ వెర్బ్. Floor, this is a noun. What is the connection between this verb and the noun? That is established by on. ఈ ఆన్ అనేటువంటి ఒక ప్రిపోజిషన్ వల్ల ఎస్టాబ్లిష్ అయింది. అలాగే I write another sentence. I am afraid of snakes. నాకు పాములంటే భయము. అఫ్రైడ్ అదొక క్వాలిటీ, అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. స్నేక్స్ ఇదేమవుతుంది? నౌన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? యాడ్జెక్టివ్ అఫ్రైడ్కి, నౌన్ స్నేక్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ రిలేషనే ఆఫ్ అన్నమాట. అంటే ఒక యాడ్జెక్ట్కి ఒక నౌన్కి, ఒక వెర్బ్కి ఒక నౌన్కి, ఓకే. అలాగా అదేవిధంగా మనం జనరల్గా మాట్లాడితే ఇలాంటి ప్రెపోజిషన్స్ మనకి ఎన్నో కనపడుతుంటాయి రోజు. ఓకే, నెక్స్ట్ కంజంక్షన్. వాట్ ఆర్ కంజంక్షన్స్? కంజంక్షన్ అంటే జంక్షన్ అనే వర్డ్ చూసారా? జంక్షన్, జంక్షన్ అంటే మీటింగ్ పాయింట్ అని. 2 రోడ్లు 3 రోడ్లు కనపడే పాయింట్ మనం జంక్షన్ అంటాం. అంటే జంక్షన్ అంటే జాయిన్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. అంటే 2 వర్డ్స్ని కానీ 2 ఫ్రేజెస్ని కానీ, ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్స్ కాల్డ్ ఏ ఫ్రేజ్. అలాగే 2 క్లాజెస్ని, క్లాజ్ అంటే తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి చెప్పినప్పుడు చెప్తాను. 2 క్లాజెస్ని, 2 ఫ్రేజెస్ని, 2 వర్డ్స్ని కలపటానికి, జాయిన్ చేయడానికి మనం వాడేటువంటి ఇంగ్లీష్ వర్డ్సే కంజంక్షన్స్. కొంతమంది దాన్ని తెలుగులో సముచ్చయం అని చెప్తారనమాట. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. Here some examples of some conjunctions: but, yet, since, unless, or, although, nor, till. ఇవన్నీ కూడా కంజంక్షన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: I went to the supermarket and bought some food. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను, కొంచెం ఫుడ్ కూడా కొన్నాను. ఏవో కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కొన్నాను. ఇక్కడ ఏమున్నాయి మనకి? ఐ వెంట్ టు ది సూపర్ మార్కెట్. ఇంకా ఇది ఒక ఫస్ట్ సెంటెన్స్ అయితే, రెండో సెంటెన్స్ ఐ బాట్ సమ్ ఫుడ్. ఈ రెండింటిని మనం జాయిన్ చేసి సింగిల్ సెంటెన్స్గా మార్చేటప్పుడు ఏమవుతుందంటే ఇగో ఇలా అవుతుంది అన్నమాట. ఐ వెంట్ టు ద సూపర్ మార్కెట్ అండ్ బాట్ సమ్ ఫుడ్. అలాగే కింద ఉన్న సెంటెన్స్ కూడా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ది టెస్ట్. నువ్వు కష్టపడితే పాస్ అవుతావు. ఇక్కడ ఇందులో ఇఫ్ అనేది ఉంది సరే, ఈ ఇఫ్ అనేది మనకి ఒక కంజంక్షన్ అనమాట. ఎలాగా? యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద టెస్ట్. 2 సెంటెన్సెస్. యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద టెస్ట్. ఇఫ్ యూ జాయిన్ దీస్ 2 sentences into one sentence, how can you make it a one sentence? By adding a conjunction. If you use the conjunction if, you can club these 2 sentences into one. Next one, interjection. What are interjections? జాగ్రత్త, కొంచెం ఇంటర్జెక్షన్ అనే ముందు కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్జంక్షన్ అంటారు.
అంటే 7th వన్లో కంజంక్షన్ అనే వర్డ్ మీరు యూజ్ చేశారు కాబట్టి ఈ జంక్షన్ అన్న ఆ ప్రొనౌన్సియేషన్ ఇంపాక్ట్ చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఇంటర్జంక్షన్ అన్నట్టుగా కూడా రాస్తూ ఉంటారు కన్ఫ్యూజన్లో. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ interjection. Please observe the spelling interjection. What are interjections? Interjections are the words which express some sudden feelings and emotions of human beings. సడన్గా మన మైండ్లోంచి వచ్చినటువంటి ఫీలింగ్స్, బాధ, సంతోషం, తట్టుకోలేని ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం, ఇవన్నీ ఉంటాయి సరే, వీటిని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం. ఇవి చూడగానే ఇవి ఇంటర్జెక్షన్స్ అని మనం కనిపెట్టవచ్చు. అంటే అవి సెపరేట్గా తెలిసిపోతుంటాయి. ఇందాక చెప్పాను కదా, కొన్ని వర్డ్స్ చూడగానే ఓ సెంటెన్స్లో ఓవర్ఫ్లో అవుతుంటాయి. ఇవి పలానా అని వెంటనే మనం కనిపెట్టవచ్చు వీటిని. అలాంటి మీరు ఎన్నో విన్నారు. మీ ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు అనుకోండి, అంటే ఒక మ్యాచ్లో మీ ఫ్రెండ్ ఉన్నటువంటి టీం గెలిచారనుకోండి, ఇమీడియట్లీ వాట్ విల్ యూ సే టు హిమ్? ఓకే, ఫస్ట్ యూ విల్ సే ఓకే, వెల్ డన్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ వన్ ద టెస్ట్. లేకపోతే మీరే ఉన్నారనుకోండి టీంలో, మీరేమంటారు? హుర్రే, వీ హ్యావ్ వన్ ద టెస్ట్, వీ హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటారు కదా. ఆ సెపరేట్ వర్డ్స్ ఉంటాయి. ఓహ్, ఇంగ్లీష్లో చూడండి కొన్ని ఉంటాయి. ఓహ్, ఆహ్, కొన్ని ఉంటాయి, మనకు తెలిసిపోతుంటాయి. అలాగే కొన్ని వర్డ్స్ ఊప్స్, ఓకే. అలాగే వెల్ డన్, కొన్ని మనకి అయ్యో అనేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఎలాస్ అంటాం, ఓకే. ఏమంటాను? ఎలాస్, అయ్యో అనేటప్పుడు. అలా ఎవరైనా గొప్ప పని చేశారనుకోండి, ఏ బ్రేవో, అబ్బో భలే సాహసం చేసావే అంటారు. చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో. గమ్మత్ ఏంటంటే ఇంటర్జెక్షన్స్ ఆ సెంటెన్స్లో కనెక్ట్గా ఉండదు. అంటే ఆ సెంటెన్స్లో కనపడతాయి కానీ గ్రామటికల్గా కాదు, అది ఎక్కడో సపరేట్గా కనపడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి, హుర్రే, షీ వన్ ద టెస్ట్. ఈ హుర్రే అన్న వర్డ్ సెపరేట్గా కనపడుతుంది మనకి కదా, ఈ మధ్యలో ఎక్కడ ఉండదు. అలాగే లాస్, హీజ్ నో మోర్, అయ్యో అతను మనకి ఇంకా లేడు, అంటే ఆయన చనిపోయాడు, ఆయన మరణించారు. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. ఓ చిన్న పిల్లాడిని, మునిగిపోతున్న చిన్న పిల్లాడిని ఎవరైనా రక్షించారనుకోండి, మీరేమంటారు? బ్రేవో, దే హ్యావ్ సేవ్డ్ ది డ్రౌనింగ్ చైల్డ్. ఓ భలే సాహసం చేసావే, మునిగిపోతున్న పిల్లాడిని నువ్వు సాహసం చేసి రక్షించావు అని అంటారు కదా. ఇలాంటివన్నీ ఇంటర్జెక్షన్స్ అంటాం. ఓకే, నౌ ఐ థింక్ వీ హ్యావ్ కమ్ టు నో అబౌట్ ది technique of identifying the parts of speech. Okay, articles are also there. I will discuss articles in a separate video. Now only a small test for you, for testing yourself how much you have imbibed in this class. Observe this sentence which is written on the chart. Oh, the young woman is sitting on a chair and patiently waiting for her son to arrive. There is one sentence. Oh, okay. Oh, the young woman is sitting on a chair and patiently waiting for her son to arrive. How many words are there in this sentence? Just try to count them. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. In this sentence, you have 17 words. చూడగానే మొత్తం మనకు 17 వర్డ్స్ కనపడ్డాయి. ఇప్పుడు మనం నౌన్స్ నుంచి ఇంటర్జెక్షన్ వరకు మనం నేర్చుకున్నాం కదా. ఇందులో మనకి ఎన్నెన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓహ్, వాట్ ఈస్ దిస్? This oh is an interjection. Okay, this is an interjection. Next, what about this the? This the is an article. Okay, 10th లో మీకు తెలిసింది ఆర్టికల్. ఓకే, మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. నేను ఒక 2-3 మాత్రమే చెప్తాను, అన్నీ చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వన్, యంగ్ ఉమన్. యంగ్,
వాట్ ఈజ్ యంగ్? నౌనా? యంగ్ అనేది ప్రొనౌనా, అడ్జెక్టివా, వెర్బా, యాడ్వెర్బా, ఏంటా ఆలోచించండి. యంగ్ అంటే అర్థం ఏంటి? నాట్ ఓల్డ్. ఓకే, కాబట్టి పెద్ద వయసు ఏం లేదు, వయసులో ఉన్న వాళ్ళని యంగ్ అంటారు. ఓకే, మరి ఇదేమవుతుంది? ఒక యాడ్జెక్టివ్ అవుతుంది, అవునా? యాడ్జెక్టివ్ అవుతుంది. ఉమన్. ఉమన్ అంటే ఆడవాళ్ళు, స్త్రీ. స్త్రీ అంటే అది ఏమవుతుందో మీరు ఆలోచించండి. ఈజ్. ఈజ్ అన్నది మరి ఏమిటో అందరూ చెప్తారు, అది వెర్బ్ అని ఈజీగా చెప్తారు. ఓకే, ఈజ్ అనేది ఒక వెర్బ్. వాట్ అబౌట్ ది సిట్టింగ్? సిట్టింగ్ కూడా వెర్బే. అంటే ఈ సెంటెన్స్లో ఈజ్ అనేది ఒక వెర్బ్, సిట్టింగ్ అనేది ఒక వెర్బ్. నెక్స్ట్ ఆన్, ఇదేమిటో ఆలోచించండి. ఏ, ఈ ఏ అనేది కూడా ఒక ఆర్టికల్. ఓకే, ఏ అండ్ దీస్ ఆర్ ఆర్టికల్స్. అఫ్ కోర్స్ ఈ ఆర్టికల్స్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాంటివే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, ఈ యాడ్జెక్టివ్స్లో ఏ అండ్ ది అన్నవి కూడా ఈ యాడ్జెక్టివ్స్ కిందే వస్తాయి. కాకపోతే వాటి సపరేట్ నేమ్ ఉంది, మన ఆర్టికల్స్ అంటాం వాటిని. ఓకే, మళ్ళీ ఆర్టికల్స్ అనే చాప్టర్ చెప్పినప్పుడు మళ్ళీ మీకు చెప్తాం. ఓకే, చైర్, కుర్చీ. చైర్ ఇది ఒక నాన్ లివింగ్ థింగ్, అంటే ఒక థింగ్. దేని కింద వస్తుందో మీరు ఆలోచించండి. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసాం. పేషెంట్లీ, చివరికి ఎల్వై వచ్చింది, ఆలోచించండి. నెక్స్ట్ వెయిటింగ్, మళ్ళీ మనకి ఒక వెర్బ్ ఏదో వచ్చింది. ఫర్, ఆలోచించండి ఏంటో. హర్, ఆలోచించండి ఏంటో. అంటే ఫర్ ఏమవుతుంది, హర్ ఏమవుతుంది, సన్. ఓకే, టు అరైవ్, ఇది టూ సపరేట్గా ఆలోచిస్తే మళ్ళీ మనకి అది ఒక ప్రిపోజిషన్ లా ఉంటుంది. కానీ ఈ సెంటెన్స్లో టు అరైవ్ అన్నది మొత్తం మనకి ఇది వెర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఈ వెర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటో తర్వాత మళ్ళీ గ్రామర్ చెప్పినప్పుడు చెప్తాం. అంటే టు ఒకటి, అరైవ్ ఒకటి తీసుకోకూడదు, టు అరైవ్ అని మొత్తం కలిపి సింగిల్గా తీసుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, జస్ట్ బై ఇన్స్పెక్షన్, జస్ట్ బై లుకింగ్ ఎట్ ఎ సెంటెన్స్, you will have to identify the part of speech which that particular word belong to. ఓకే, దాన్ని మనం కనిపెట్టగలగాలి. ఇది మనకు ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో ఆటోమేటిక్గా ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మీకు ఒక క్వశ్చన్ ఐటమ్ ఉంది మీ జూనియర్ ఇంటర్మీడియట్లో. అంటే సెంటెన్స్ ఇచ్చి మీకు మిమ్మల్ని ఏమంటారంటే ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతారు. అది మీరు కనిపెట్టేటువంటి స్కిల్ మీకు రావాలంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మంచి డిస్కషన్, మంచి స్టడీ మీకు అవసరం. ఇన్ మై అప్కమింగ్ వీడియో I will be discussing each and every part of speech in a very elaborate manner. Okay, until then, okay, bye. I take leave. Good luck, students. Bye.